నమస్తే సార్. ఏంటి అప్పుడే గేట్లో వచ్చేసావు? నైట్ 12 అయిపోయింది కదా సార్. ఓకే, కారు వాష్ చేసి రివర్స్ చేసి పెట్టు, మార్నింగ్ బయటికి వెళ్ళాలి. సరే సార్. ఓకే. అన్నా, ఇది దిల్సుఖ్నగర్ సెంటర్ ఎలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగి తీరా తీ 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 ఏమున్నా తీ తీరా తీ తీ తీరా తీ రా 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 పా 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 తీరా నువ్వు బండి తీ 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 స్టార్ట్ చేయి తీ తీ స్టార్ట్ చేయి. పోనీ 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 వాడు పోనీ వదులురా వదులు. రేవంత్, మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సిట్ డౌన్. Tell me about yourself. My name is Revant Kumar. My father name is Ramulu. I completed my BTech from Warangal district. ఇంటర్వ్యూకి ఎలా రావాలో తెలియదా? మొక్కుండే సార్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లింకేజెస్? ఎక్స్టర్నల్ లింకేజ్, ఇంటర్నల్ లింకేజ్ అండ్ నన్ లింకేజ్. External linkage means about functions and non-static variables. Internal linkage means static variables and functions with file scope. Non-linkage means local variables. Which is a valid keyword in Java? Interface. Execute the program. What happened, man? Come on. తెలీదు సార్. Come again. తెలీదు సార్ ఇది నాకు. వాట్ తెలియదు? ఎప్పుడు సిస్టమ్ యూజ్ చేయలేదా? వేర్ ఈజ్ యువర్ కోర్స్ సర్టిఫికేట్? ఏం లేదు సార్.
ఓకే, డూ ఎనీ కోర్స్, ఎనీ ప్రాజెక్ట్, దెన్ వీ విల్ సీ. ఆల్రెడీ కాలేజీలో మేజర్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ చేశాను నో సార్. నో నో, వీ వాంట్ ఓన్లీ లైవ్ ప్రాజెక్ట్స్. ఏమైందిరా, జాబ్ వచ్చిందా? రాలేదన్నా. ఎందుకురా? చెప్తా అన్నా. చెప్పురా. లేదన్నా, ఏదో కోర్స్ అంటున్నారు, ఎక్స్పీరియన్స్ అంటున్నారు, ఏం తెలుస్తలేదన్నా నాకు. అవును తమ్ముడు, జాబ్ కావాలంటే ఏదైనా కోర్స్ తీసుకోవాలరా, అప్పుడే అన్నీ తెలుస్తాయి. లేదంటే ఎందులో ఎక్స్పీరియన్స్ అని ఉండాలిరా. ఏదోటి గెలికపోయావురా, అది కూడా రాదారా? ఏం తెలియదన్నా నాకు. ఏం తెలియదురా, మాటలతో గైడ్ చేసి జాబ్ కొట్టేయాలి. ఇలా అయితే కష్టం. మామా, చెప్పు మామా. అసలు ట్రాన్స్ఫర్ ఎందుకుంటావో చెప్పురా. కరెంట్ కోసం. తర్వాత ఏమో తెలియదురా. వీడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ రా. ఇక్కడే కాదురా, అంతటా కథ ఇట్లనే ఉంది. చదువు ఉన్నోడికి తెలివి ఉండదు, ఎందుకంటే వాడికి బుక్కేరా లోకం. అడుక్కునేటోడికి 60 కూరలు అన్నట్టు, ఏం చదువు లేనివాడికి అన్ని నౌకలు వాణియే. గిట్లా చెప్తా ఉంటే టైం తెలియదు కానీ చలో కానా కాయంగే. అన్నా, ఉమ్, ఇవన్నీ మన కాలేజీలో ఏం చెప్పలేదు కదన్నా. కాలేజీలో ఏం చెప్పర్రా. కాలేజీ అయిపోయాక బయటికి వచ్చి వేలకు వేలు పెట్టి కోచింగ్లు తీసుకొని జాబులు తెచ్చుకుంటున్నారు. అది రాకపోతే చలో యూఎస్. అన్నీ బయట అవైలబుల్గా ఉన్నాయిరా. అన్నిటికీ డబ్బే మెయిన్. అరే, నీ పర్సెంటేజ్ ఎంతరా? 85 అన్నా. 85 వచ్చి నీకేం రాదా? Step 1, how to install a software. Step 2, click next to proceed. It depends on a microprocessor. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి మామ. అవునా, ఎప్పుడురా? ఎల్లుండిరా. ఎల్లుండా? మెహూనా బుక్స్ లేక. నీ అమ్మ ఇంత పెద్దగా ఉందేందిరా? ఇటు ఇవ్వరా, నేను సింప్లిఫై చేస్తా. పెన్ ఇవ్వరా. ఏం చేస్తున్నావురా? మామ వచ్చే 8 క్వశ్చన్స్, అందులో చాయిస్ 5 క్వశ్చన్స్. ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో క్వశ్చన్. ఇంకెందుకురా మిగతా 3 యూనిట్లు? ఆల్రెడీ ఇంటర్నల్లో ఫుల్ మార్క్స్ అసైన్మెంట్ ద్వారా వచ్చాయి, ఇంకా డోకా లేదు. అవును, అసైన్మెంట్ బుక్ అందుకో. ఇందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ తీద్దాం, పోయి అదే రాద్దాం. కేల్ కథం దుకాణం బంద్. ఓ, స్పెక్ట్రమ్ చదివితే సరిపోద్దన్నమాట. అరే వన్ లేకపోరా. నువ్వు లేపచ్చు కదరా. లేకపోరా. రేవంత్, అరే రేవంత్ లేరా, ఇంటర్వ్యూకి వెళ్తా అన్నావు కదరా, లేరా. అన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా అన్నా. మే ఐ కమ్ ఇన్ సార్? కమెన్.
you have any reference? సార్ ఫస్ట్ వన్ ఎలా క్వాలిఫై అయ్యావు? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? You can go now. అసలు నువ్వు కోర్స్ స్టార్ట్ చేయలేదా? వేర్ ఈజ్ యువర్ కోర్స్? Sorry, you are not. ఇంగ్లీష్ క్లాస్ పెట్టారా? కెమెరా నువ్వు కోర్స్ స్టార్ట్ చేయలేదా? వేర్ ఈజ్ యువర్ కోర్స్ సర్టిఫికేట్? సార్ ఫస్ట్ వన్ ఎలా క్వాలిఫై అయ్యావు? Do you know how to start? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? అసలు నువ్వు కోర్స్ స్టార్ట్ చేయలేదా? వేర్ ఈజ్ యువర్ కోర్స్ Sorry, సర్టిఫికేట్? you are not. Sorry, you are not. Sorry, you are not. అరే 2 months అయిందిరా, రేవంత్ గారు డబ్బులు ఇవ్వట్లేదు. రూమ్లో ఖర్చులు పెరిగాయిరా. ఏం అడుగుతాం రా, వాని కోచింగ్కే డబ్బులు లేవట. ఒక జాబ్ ఉంది, చేస్తాడేమో అడుగు. ఏం జాబ్ రా? అదేరా, మన వెనుక అపార్ట్మెంట్లో వాచ్మెన్ జాబ్. ఫుడ్ షెల్టర్ వాళ్ళే ఇస్తారు. చదువుకోబే, వాడు ఇంజనీర్. పోయిగా వాచ్మెన్ జాబ్ ఏం చేస్తారా? 85% మళ్ళీ ఏమనుకుంటున్నావు? ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఎప్పుడైనా జాబ్ వస్తుంది. సరే, నీ ఇష్టం రా. వీళ్ళని ఇంత బాధ పెడుతున్నాను అనుకోలేదు. అయ్యేడు వేండే ఇంకా రాలేదా ఇంటికి? నిన్నమ్మ నవ్వు లేడింట్లా. నీకు తెలియంది ఏముందయ్యా? నిన్న ఇదే ఇవాళ ఇదే. చిన్న బాబుతోటి సుతారు పనికి పోయిండు. అయ్యకి చెప్పినా ఇవాళ పోతానని, హైదరాబాద్ పోతానని చెప్పినా. నువ్వే చెప్పే ఏదో ఒకటి, ఇక నువ్వే చెప్పిగా. నేనేం చెప్పాలి? అయ్యేమి విన్నాడు, నేనేం చెప్పాలి? ఇక నువ్వేదో ఒకటి చెప్పే, నేను పోతాను. పట్నం సోపతి ఎందుకయ్యా? ఇక్కడ ఏదో ఒకటి చూసుకోవాలి కదా. నా చదువుకి ఇక్కడ నౌకర్యం దొరకవమ్మా. పట్నం పోయి చూసుకోవాలి. ఆడైతే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుండే పట్నం పోయిరా ఆ రోజు. పైసలన్నీ ఛార్జీలకే వస్తాయి. ఓ మంచి నౌకరి దొరికినాక నేనే వస్తుంది. కొద్దిగా పెట్టుకోరా, మళ్ళీ ఎప్పుడు తింటావో ఏందో. వద్దే, పోతానా, ట్రైన్ టైం అవుతుంది. పైలం కొడక, పైలం పైలం ఆడ పోయి ఏడుంటావో ఏందో కానీ ఎలా తిండైతే తిని కొడక. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలా లేక ఇక్కడే ఉండాలా? ఎవరు బాబు, ఏం కావాలి? సార్ నైట్ ఫోన్ చేశాను కదా సార్, జాబ్ గురించి. చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉన్నావు. ఈ వాచ్మెన్ ఉద్యోగం చేస్తావా మరి? చేస్తాను సార్, చేస్తాను. ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ బండలు అన్నీ తుడుచుకోవాలి, ఈ ఫ్లోర్ అంతా తుడుచుకోవాలి, సరే సార్. మొక్కలకి నీళ్లు పోయాలి, ట్యాంక్లో వాటర్ పెట్టాలి. ఇవన్నీ చేయగలవా నువ్వు? నీతో అవుతుంటావా? సార్ చేస్తాను సార్. ఓకే, బయట కూడా మొక్కలు ఉన్నాయి, రోజు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే వాటికి సార్. నీళ్లు పెట్టాలి, జాగ్రత్తగా ప్రాబ్లం రాకుండా చూసుకో ఆఫీస్. సరే ఓకే. సార్. కనీసం కోచింగ్ కూడా తీసుకోలేదా? వేర్ ఈజ్ యువర్ కోర్స్ సర్టిఫికేట్? జాబ్ కావాలంటే ఏదైనా కోర్స్ తీసుకోవాలరా, అప్పుడే అన్నీ తెలుస్తాయి. లేదంటే ఇందులో ఎక్స్పీరియన్స్ అని ఉండాలిరా. అవును తమ్ముడు, అన్నీ బయట అవైలబుల్గా ఉన్నాయిరా. అన్నిటికీ డబ్బే మెయిన్. ఇందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ తీద్దాం, పోయి అదే రాద్దాం. కేల్ కదం దుకాణంలో. రూమ్లో ఖర్చులు పెరిగాయిరా. ఆడ పోయి ఏడుంటావో ఏందో కానీ ఎలా తిండైతే తిని కొడక. చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉన్నావు. ఈ వాచ్మెన్ ఉద్యోగం చేస్తావా మరి?
ఫాస్ట్గా ఇక్కడ పడిపోయాను రారా. నేను చదువుకున్న చదువు ఎక్కడ పనికిరాలే. మరి మారాల్సింది నేనా లేక నేను చదువుకున్న చదువా? నా పేరు శ్రీకాంత్. నాది మారుమూల గ్రామం.